ఇంకా నాకైతే 3 డేస్ తర్వాత బ్యాడ్ న్యూసే అని చెప్పాలి ఫ్రెండ్స్. ఒక ఈ ప్రాసెస్లో బేబీ సెల్స్ అనేవి కొన్ని మన బ్లడ్లో కూడా కలిసిపోతాయంట. ఆ సెల్స్ని ఇప్పుడు మనకి టెస్ట్ చేస్తారు ఈ స్కాన్లో, డబుల్ మార్కర్ టెస్ట్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత మేడం గారు చెప్పాను కదా, తర్వాత డబుల్ మార్కర్ టెస్ట్ కూడా ఉంటుందమ్మా, అది చేయించుకోమని చెప్పారని చెప్పేసి. ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ఏంటంటే ఎవరికి చేస్తారు కంపల్సరీగా అంటే, డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ఎన్టీ స్కాన్తో పాటు చేసే టెస్ట్ అనమాట. అది బ్లడ్ టెస్ట్. ఈ టెస్ట్ అనేది నార్మల్గా మనకి రిలేటివ్స్లో మ్యారేజెస్ అవుతాయి కదా, వాళ్ళకి కంపల్సరీగా చేస్తారు. రిపీటెడ్గా అబోషన్స్ కానివ్వండి, లేదంటే పిల్లలకి ఏమైనా డిఫెక్ట్స్ కానివ్వండి, ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా సజెస్ట్ చేస్తారు. కానీ ఈ రోజుల్లో అయితే అందరికీ కంపల్సరీగా చేస్తున్నారు ఫ్రెండ్స్ డబుల్ మార్కర్ టెస్ట్ అయితే. అప్పుడు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నేనైతే చేయించుకోలేదు, అప్పుడు చెప్పలేదన్నమాట. ఇప్పుడైతే చెప్పారు చేయించుకోమని చెప్పేసి. ఇది ఎలా చేస్తారు, ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే ఉండాలి ఈ టెస్ట్ చేయాలంటే. దాన్ని బేస్ చేసుకొని ఇది చేస్తారనమాట. ఇంకా దానికి మదర్ ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. మదర్ ఎప్పుడు పుట్టారు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవ్వాలి. ఇంకా కాస్ట్ అయితే నాకైతే 2500 తీసుకున్నారు. రిపోర్ట్ అయితే 2-3 డేస్కి వస్తుందని చెప్పారు అప్పుడు. ఇంకో విషయం ఏంటంటే, మన బేబీ ఉంటుంది కదా లోపల, బేబీ మన బ్లడ్ సప్లై అంతా, మనం తీసుకునే ఫుడ్లో బ్లడ్ అంతా బేబీకి వెళ్తుంది కదా. ఇంకా అలానే ఆ మంచి రక్తం అనేది బేబీకి వెళ్తుంది, చెడు రక్తం అనేది మన అంతా మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ తీసుకెళ్తుంది కదా. ఈ ప్రాసెస్లో బేబీ సెల్స్ అనేవి కొన్ని మన బ్లడ్లో కూడా కలిసిపోతాయంట. ఆ సెల్స్ని ఇప్పుడు మనకి టెస్ట్ చేస్తారు ఈ స్కాన్లో, డబుల్ మార్కర్ టెస్ట్ లో అయితే అదైతే టెస్ట్ చేస్తారనమాట. ఆ బేబీ సెల్స్ బట్టి ఎలా ఉంది బేబీ అనేది ఒక రిపోర్ట్ అయితే వస్తుంది. అది కూడా కన్ఫామ్గా కాదు, ఎస్టిమేటెడ్ రేషియో అని చెప్పి మనకి రేషియో లాగా ఇస్తారనమాట. ఆ రేషియోని బట్టి అలా మనకి రేషియో అయితే ఇస్తారనమాట. ఆ రేషియోని బట్టి మనకి ఆ రేషియోలో మనకి 1:50, 1:100 ఇలా వస్తుంది. అప్పుడు 1:1000 ల్యాక్స్లో కూడా వస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, 100 మందిలో ఒకరికి జరగవచ్చు, 500 మెంబర్స్లో ఒకరికి జరగవచ్చు అని రేషియో లాగా ఇస్తారు. అది మనకి జరగవచ్చు, జరగదు అని చెప్పడానికి కూడా లేదనమాట. సో దీనికి కంటిన్యూగా మనకి డబుల్ మార్కర్ టెస్ట్ కంటిన్యూగా ట్రిపుల్ మార్కర్, క్వాడ్రబుల్ మార్కర్ అని కూడా ఉంటాయి అన్నమాట. అవి ఫర్దర్గా 5th మంత్, 7th మంత్ ఆ టైంలో ఆ టెస్ట్ అనేది మనకు ఉంటాయి. ఒకవేళ ఇందులో సో ఇంకా ఇదన్నమాట టెస్ట్, డబుల్ మార్కర్ టెస్ట్ గురించి అయితే. ఇంకా నాకైతే 3 డేస్ తర్వాత బ్యాడ్ న్యూసే అని చెప్పాలి ఫ్రెండ్స్. ఒకటి అయిపోయింది, ఇంకా సంతోషపడవచ్చు అనే టైంలో ఇంకా 1 డే 2 డే అని మేము నార్మల్గా ఉన్నాము. నెక్స్ట్ ఇంకా మళ్ళీ పాజిటివ్, అందులో ఒకటి అయితే పాజిటివ్ వచ్చిందనమాట. చాలా ఫీల్ అయ్యాను. ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆ రిపోర్ట్స్ అయితే చూపిస్తాను. మీలో ఎవరికైనా, వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలా వస్తే ఏం చేశారు, లేదంటే ఎవరికైనా వచ్చిందా కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. కొంచెం మీ సపోర్ట్గా, అక్క ఇలా ఉంది, ఇలా చేయండి, ఇలా ఫర్దర్గా ఏం చేయాలో కొంచెం నాకు చెప్పండి. కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఇలా రిపోర్ట్స్ ఇలా వస్తే నెక్స్ట్ ఏం చేశారు, ఎలా ఉంది, తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిందా లేదా అని చెప్పేసి కొంచెం నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాము, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదైతే నా రిపోర్ట్స్ అన్నమాట, డబుల్ మార్కర్ టెస్ట్వి. ఇక్కడ మనకైతే 4 మెయిన్గా చూస్తారు. అవి ట్రైగోనల్, బయోకెమికల్,
ట్రై 21 అని చెప్పి ఇలా నేమ్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా బేబీలో డౌన్ సేమ్ అని ఉన్నాయా, బేబీలో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ టెస్ట్ మెయిన్ థీమ్ అనమాట. ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఇక్కడ 4 నెగిటివ్ రావాలి. ఇక్కడ ఒకటైతే స్క్రీన్ పాజిటివ్ వచ్చింది చూడండి, ఇక్కడైతే ఒకటైతే పాజిటివ్ వచ్చిందనమాట. సో అప్పుడు మనకి కొంచెం బేబీలో ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటాయేమో అని చెప్పేసి మనకి కొంచెం అనుమానం అయితే వస్తుంది ఈ రిపోర్ట్స్ ద్వారా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇవి ఏంటో ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేటట్లు ఇచ్చారు చూడండి. 4 ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 4లో ట్రైగోనల్ అని చెప్పి ఇవి నేమ్స్ ఉంటాయి. ఇక్కడ లో ఇచ్చారు 1:604, 1:1 lakh ఇలా. అక్కడ లో ఉంది కదా, లాస్ట్ ఉండదు చూడండి, బయోకెమికల్ 21. ఇక్కడ ఇంక్రీజ్డ్ అని ఉంది కదా 1:50. అంటే రేషియో అనేది అంటే లో రిస్క్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిందని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి గ్రాఫ్ రూపంలో ఇచ్చారు 4 టెస్ట్స్ కూడా. T21 ఇది లో, అంటే ఆ మార్క్కి మనకి బిలోలో ఉండాలి, అప్పుడు లో వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఇది ఏజ్ రిస్క్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం ఇదిగో కొంచెం రిస్క్ అయితే అంటే బోర్డర్ దాటి వచ్చేసింది అనమాట. ఇది 1:50 రేషియోలో వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా వచ్చినప్పుడు ఎవరికైనా ఇలా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్, కొంచెం హెల్ప్ చేయండి నాకు కూడా.